తర్వాత పారం పాండ్స్ కానీ నీళ్ళ తొట్లయితే అద్భుతమైన నీళ్ళ విషయం సార్ ఇది. మేము మేము ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాము. పశువులకు నీళ్ళ తొట్లు, గొర్రెల కాపరలో మాకు ఇంకా ఏమి కావాలా ఇంతకన్నా. కానీ నాకు ఈ ఉపాధి హామీలో కొండల్లో కాలువలు తవ్వుతున్నారు, అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఆ కాలువల్లో ఏమవుతుందంటే గొర్రెలు, ఆవులు, ఎద్దులు పోయి కింద పడుతున్నాయి. అదే మనకి రైతులకి ఉపయోగం చేసే పని ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళని గ్రామ ప్రక్షాళన ఉద్యోగులుగా గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అన్న మా ఊరు మాత్రం రావాలి మర్చిపోమాకంటే నాకు ఇక్కడ ఉందమ్మా నేను వస్తా పో అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, ఇవే కాదు ట్యాంక్సే కాదు అని చెప్పి మాతో చాలా వర్క్స్ అయితే చేయించారు. చెరువు పని వల్ల చేస్తున్నారు, అక్కడ పని అక్కడే చేస్తున్నారు, రైతులకు ఉపయోగం లేదు. రైతులకు ఉపయోగం ఉండాలంటే ఈ కార్మికులందరినీ కూడా రైతులకు అనుసంధానం చేస్తే ఆ 3 నెలల్లో ఏప్రిల్, మే, జూన్లో ఈ ఉపాధి లేకుంటే తినేదాన్ని కూడా అన్నం లేదు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది అనేది 100% కరెక్ట్ కాదు. నా పేరు మల్లేషు, రామన్నపాలెం విలేజ్, కొయ్యూరు మండల్, ఏఎస్ఆర్ జిల్లా. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ పనుల మీద పర్యవేక్షణ బాగా జరుగుతోంది. తర్వాత ఏదైతే ఉందో, ఏ పని అయితే స్పష్టంగా ఇస్తున్నారో అది బాగా అందుతోంది. మొన్న అయితే ఈ పశువులు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి పశువులకి నీటి తొట్టెలు కట్టారు. అది మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అలాగే షెడ్లు, పశువులకి షెడ్లు ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. తర్వాత పంట కాలువలు చేశారు, దానివల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంది. ముఖ్యంగా బయటి పనులకు వెళ్ళిపోకుండా మేము ఊర్లోనే పని చేస్తూ ఊర్లోనే డబ్బులు సంపాదించుకొని హాయిగా ఉంటున్నాము. వ్యవసాయ రంగానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది అనేది 100% కరెక్ట్ కాదు. అయితే కోతలు, నూర్పిళ్ళు, మోతలు, తర్వాత ఈ పురుగు మందులు పిచికారి, ఇటువంటివన్నీ దానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది అనేది మా ముఖ్యమైనటువంటి అభిప్రాయం. దీన్ని సవరిస్తే చాలా వరకు మాకు 100% ఉపయోగంగా ఉంటుంది అనేది మా సార్. నాది పుట్లూరు, అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, పుట్లూరు మండలం సార్ మాది. నా పేరు జి రామబ్రహ్మయ్య. నేను గతంలో 20 సంవత్సరాలు ఉపాధి హామీ కూలీ వ్యవస్థను గమనిస్తున్నాం, పనులు చేస్తున్నాం. గతంలో మాకు కూలీ కేవలం 120, 100కు లోపల పడిన రోజులు కూడా మేము చూసాం సార్. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు శ్రామికుల యొక్క వేతనము 307 రూపాయలు పెంచడం చాలా గర్వకారణం, చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని మేము మా ఉపాధి హామీ శ్రామికుల తరపున రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. అయితే అది ఒకటే కాకుండా ఈనాడు గ్రామ పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది సార్. ఎప్పుడూ లేనటువంటి విధంగా గత ప్రభుత్వములో ఏమాత్రము కుంటిపడిన పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతే ఈనాడు అక్కడ రోడ్ల వ్యవస్థ కానీ ఎల్ఈడి లైట్లు, కనుమెరుగైనటువంటి ఎల్ఈడి లైట్లు పూర్తిగా ఈనాడు ప్రకాశవంతంగా రాత్రి పగులలాగా వెళుతున్నటువంటి విషయాన్ని కూడా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. వ్యవసాయకు అనుబంధ రకాలైనటువంటి కోళ్ళ పరిశ్రమ కానీ, కోళ్ళ షెడ్లు కానీ, పశువుల షెడ్లు కానీ, తర్వాత పారం పాండ్స్ కానీ నీళ్ళ తొట్లయితే అద్భుతమైన నీళ్ళ విషయం సార్ ఇది. మేము ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాము. పశువులకు నీళ్ళ తొట్లు, గొర్రెల కాపరలో మాకు ఇంకా ఏమి కావాలా ఇంతకన్నా. మేము గుంతలు తీసుకొని ట్యాంకులతో తోలుకొని ఏదో ట్యాంకుకు 500, 600 ఇచ్చి బండికి 300 వేసుకొని గుంతలు తీసుకొని మట్టి గుంతలో నీళ్లు వదులుకొని అక్కడ తాపుకుండే వాళ్ళము. అందులో 2 ట్యాంకులు వృధా అయితే కేవలం 1 ట్యాంకు మాత్రమే మాకు గొర్రెలు, మేకలు త్రాగడానికి ఉపయోగపడే విషయం ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతాం సార్. ఇదే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చొరవతో ఈనాడు డిప్యూటీ సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఉపాధి హామీలో చాలా చాలా అభినందన విషయం సార్. ఈ యొక్క పుణ్యము అంతా ఇంత కాదని చెప్పేసి మరొకసారి మేము మా యొక్క ఉపాధి హామీ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం.
మాది అనంతపురం జిల్లా గుంటకల్ మండలం దెంచర్ల గ్రామం నుంచి వచ్చాను. నేను ఉపాధి హామీలో 480 మొక్కలు మునుగు నాటినాము. మాకి 480 మొక్కల్లో 3 టన్నులు దిగుబడి వచ్చింది. కానీ రేటు లేని దానివల్ల మాకు దాని డబ్బు ఫలితం రాలేదు. అదనపు పంటగా నేను దాంట్లో కనకాంబరాలు నాటినాను. కనకాంబరాల్లో నాకు బాగా వచ్చింది. కానీ నాకు ఈ ఉపాధి హామీలో కొండల్లో కాలువలు తోగుతున్నారు, అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఆ కాలువల్లో ఏమవుతుందంటే గొర్రెలు, ఆవులు, ఎద్దులు పోయి కింద పడుతున్నాయి. అదే మనకి రైతులకి ఉపయోగం చేసే పని ఏదైనా చేస్తే బాగుంటుంది. ఉపయోగ పని ఏమంటే కలుపులు తీసేది, ఏమన్నా ఇత్తనాలు నాటేది, అట్లాంటి పనులు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేటు ఉంటే పంట లేదు, పంట ఉంటే రేట్ లేదు. కాబట్టి రైతులకి ఉపాధి హామీ నుంచి కూడా కూలీలు తోటల్లో కానీ చేనుల్లో కూడా పనులు చేయాలని మరీ కోరుకుంటున్నాను. నా పేరు ఓవులమ్మ. మా తాడపత్రి మండలము. మా గ్రామంలో ఉపాధి హామీ పథకం చాలా బాగా జరుగుతుంది. బారంపండు, చెక్ డ్యామ్లు, కొండకు మేము పనులు బాగా చేస్తున్నాము. మా గ్రామంలో బాగా పనులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. ఆవులదట్ల విలేజ్. మేము ఉపాధి హామీ తరఫున ఎన్నో అవకాశాలు మాకు ఇచ్చినారు, అన్నీ లబ్ధి పొందినాము. హార్టికల్చర్ ఇచ్చినారు, ఫారం ఫండ్ తవ్విచ్చినారు, బౌండరీ ట్రెంచ్లు వేసినారు. అక్కడ ఆవుల చెట్లు అన్నీ ఇచ్చి బాగానే మాకు ఆదాయం వచ్చేటట్లు హార్టికల్చర్ ఇచ్చారు. 2 ఎకరాలకి ప్రతి సంవత్సరం 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా కూలీలు కూడా ప్రతి సంవత్సరం 100 డేస్ బాగా కంప్లీట్ చేసుకొని మేము ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పనికి పోయి బాగా ఉపాధి హామీ ప్రతి సంవత్సరం 30,000 వరకు అమౌంట్ తీసుకుంటున్నాము. గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. కూలి కూడా 307 రూపాయల వరకు వస్తుంది. ఇంతకుముందు 280 వరకు వచ్చేది, ఇప్పుడు 307 కూలి పడుతుంది. పర్వాలేదు ఉపాధి హామీ తరఫున. మా తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఉపాధి హామీ కూలీలకు గడ్డపారలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. బాగుంది పని. పొద్దున్న 6ంటికి ఫోటో తీయడం, 10:30కు పంపించడం ఒకటి. రెండోది వేతనం కూడా, డబ్బులు కూడా మునుపటికి ఇప్పుడు తేడా ఉంది. ఇప్పుడు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఫారం పనులు జరుగుతున్నాయండి ఎక్కువ. మామూలు ఈ పంట కాలంలో చెరువు పుడుగు తీతలు జరుగుతున్నాయి. మన్యం జిల్లా సార్, బల్జిపేట మండలం, మిత్తివలస, పాలూరు వెంకటనాయుడు. ఈ మీటింగ్కి వచ్చినందువల్ల చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. గోసార్లు ఇచ్చారు, ఈ నీటి మంత్రులు ఇచ్చారు, ఉపాధి హామీ పనులు కూడా బాగానే ఉన్నాయి. సరిహద్దు కంతకాలు ఇచ్చారు. తర్వాత వ్యవసాయ అనుసంధానం చేస్తామంటున్నారు, చాలా సంతోషం. దీని తర్వాత ఇంకా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే తాగునీరు, సాగునీరు, దానికి అనుసంధానం చేస్తే ఎన్ఆర్జీఎస్ చాలా బాగుంటుంది సార్. అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీనికి కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి. ఇది ఎన్ఆర్జీఎస్ తాగునీరు, సాగునీరుకి యాడ్ చేయాలి. తర్వాత వ్యవసాయ అనుసంధానం చేస్తే బాగుంటుంది సార్. మండలం సార్, నారాయణపురం గ్రామం సార్. మేము వచ్చినది ఇక్కడికి. కానీ ఇది పారంపండ అనేది ఉంటుంది సార్. పారంపండ అంటే మనం ప్రతి గ్రామంలో ప్రాజెక్ట్ కట్టలేకపోతున్నాం. అందుకని 2 ఎకరాలు ఉన్న చిన్న కారు రైతుకి, 5 ఎకరాలు ఉన్న రైతులకి పారం పండిస్తే చినుకు దాంట్లో నీళ్ళకి కొన్ని పనులు చేసుకుంటారు సార్. అదేవిధంగా ఈ వేతనాలు 9 వారాలు 10 వారాలు పడినా కూడా చాలా లేట్ చేస్తున్నారు. అవి వేతనాలు తొందరగా చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. తాడిమర్రి గ్రామం, తాడిమర్రి మండలము. నా పేరు నారాయణ స్వామి. మా చెరువు కాలువ నీళ్ళ కింద లాస్ట్ చెరువు మాదే. మా చెరువుకు నీళ్ళు వచ్చేందుకు బంద్ అయిపోతాయి. ఏముంది ఈసారి చెరువులకు నీళ్ళు ఇస్తే లాస్ట్ డెడ్ ఎండ్ నుంచి ఇడుచుకుంటూ పోతే మాకు మేలు వస్తుంది. లేకపోతే స్టార్టింగ్ నుంచి వదులుకుంటూ వస్తే మా కాటికి వచ్చేందుకు నీళ్ళు బంద్ అయిపోతున్నాయి. వాళ్ళకి వచ్చిన హెల్త్ పడినట్టు తెంపేసుకుంటారు. మా వరకు రావడం లేదు. లాస్ట్ నుంచి ఇడుచుకుంటూ వస్తే మేలు. ప్లస్ ఈ ఉపాధి హామీ పథకం రైతుకు అనుసంధానం చేస్తే మాకు కొద్దిగా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మాది నల్లచెరువు మండలం. మాది
రాష్ట్రంలోనే చాలా కరువు మండలం అది. ఎప్పుడు చూసినా కరువు మండలాల్లో మా నల్లచెరువు మండలం ఫస్ట్ ఉంటుంది. ఉపాధి హామీ క్రమంలో ఫారం ఫండ్ ద్వారా మాకు చాలా మేలు జరిగింది. అలాగే ఉపాధి క్రమంలో చాలామంది ఉపాధి హామీ బిల్లుల ద్వారా ఉన్నత చదువులు చదువుకోవడానికి, తర్వాత జెర్సీ ఆవులు ఏర్పాటు చేసుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా చాలా మంచి పనులు చేస్తున్నాయి. ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వర్షాధారం లేకుండా పంటలు పండిస్తున్నాము. వారికి ఏదైనా కూటమి ప్రభుత్వాలు ఉచిత మోటార్లను శాంక్షన్ చేస్తే బాగుంటుందని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం. నా పేరు ఆర్ విక్టర్. మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చామండి. ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మనం ఏంటంటే మనకి గ్రామాల్లో పశువులకి నీటి తొట్టెలను కడుతున్నామండి. పశువులకి నీటి తొట్టెలను కడుతుంటే బాగానే ఉంది, పశువులు నీళ్లు తాగుతున్నాయి. కానీ పక్షులకి ఇబ్బందిగా ఉంది. దాని మీద మనకేంటంటే ఈ యొక్క డిజైన్లో మార్పు లేకపోవటం మూలంగా డిజైన్ను మార్చి ఈ యొక్క పశువుల తొట్టికి 4 వైపులా కూడాను పక్షులు కూడా నీళ్లు తాగడానికి కొంచెం ఒక గ్లాసు లాగా కానీ కనీసం ఒక బౌల్ లాగా కూడా 4 వైపులా ఏర్పాటు చేస్తే పక్షులు కూడా నీళ్లు తాగుతాయి అని చెప్పే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. రెండో విషయం వచ్చేసి మనం గ్రామాల్లో ఇప్పుడు మన ఉపాధి వాళ్ళందరినీ కూడా మనం శ్రామికులు అంటున్నాం. అలాగే గ్రామాల్లో మనకి పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రీన్ అంబాసిడర్లని కానివ్వండి మిగతా పేర్లతో పిలుస్తున్నాం. కానీ వాళ్ళని గ్రామ ప్రక్షాళన ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రామ ప్రక్షాళన ఉద్యోగులు అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ యొక్క ఉపాధి కార్మికులు గ్రామాల్లో పనిచేయడం మూలంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళు చేసే అనేక కార్యక్రమాల వల్ల ఉపాధి హామీ శ్రామికులకి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనకేంటంటే మనకి ఈ గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో మనకి ప్రతి వాళ్ళ కూడాను ఈ రోజున పూర్వం గ్రామాల్లో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెట్లల్లో గ్రామాలు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటాలని తెలియజేస్తున్నాను. మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఏ రోజైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటితే గ్రామాల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పి దాని ద్వారా మనం ఎండవేడి నుంచి రక్షణ పొందొచ్చని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. పద్దన మండలం రెడ్డిపల్లి. అదే మీ మొక్కలు కౌరు మొక్కలు బాగా డబ్బులు వచ్చాయి. బాగుంది. మంచాన పని చేస్తాను, బాగుంది. 100 రోజులు పని చేస్తాను, బాగుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెం గ్రామం మాది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చాలా దగ్గరగా చేయూతనిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉపాధి హామీ పథకం ద్వారా నాకు పశువుల షెడ్ ఇచ్చారు. అదేవిధంగా జాస్మిన్ మల్లె తోట ఇచ్చారు. తర్వాత గ్రాసు గేదెల పశువులు పెరగడానికి గడ్డి కూడా ఇచ్చారు. దానివల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉండే నాకు ఈ పథకం ద్వారా చాలా లబ్ధి పొందుతున్నానని గర్వంగా చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుపతి మండలం పైడిపల్లి గ్రామం. మాకు రోజ్ గార్డెన్ ఇచ్చారు. దానివల్ల లబ్ధి పొందుతున్నాను. దానివల్ల మా పిల్లల్ని ప్రయోజకులు చేసుకుంటున్నాను. మా పిల్లలు బాగా చదువుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా సారకోట మండలం వాండ్రాయి పంచాయతీ సవరపెద్ది గ్రామం నుండి వచ్చా. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పని అయితే బాగుంది. నెక్స్ట్ వేతనం కూడా ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ మాకు పోడు పనులు అనుకుంటే 150 రోజులు ఇచ్చారండి పని. నేనైతే గత సంవత్సరం 130 రోజులు చేశాను పని. మళ్ళీ ఎప్పుడప్పుడు ఎంతకంటే అమౌంట్ అనమాట పడిపోతుంది అకౌంట్లో. అన్ని రకాలుగా బాగుంది. నెక్స్ట్ పారం పనులను గుమ్ముల పనులు ఇచ్చారు కదా, వాటి వల్ల ఇది కొండకు మేలు జరుగుతుందండి. ఇతను వచ్చిన తర్వాత అంతా బాగుంది. కృష్ణ కొట్టులపూడి నుంచి వచ్చాము. నా పేరు కోటేశ్వరమ్మ. మేము మునగతాట వేసామండి. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం కూడా హామీ బాగుంది. ఉపకారం అన్ని బాగానే జరుగుతున్నాయండి. డబ్బులు కూడా టయానికి పడతాయి. ఇప్పుడు బాగుందండి, గతంలో బాగలేదండి. గతం కంటే ఇప్పుడు బాగుందండి. క్యాటిల్ షెడ్లు కానీ, నీటి గుంటలు, ఇంకుడు గుంతలు అన్నీ బాగా చేశారు. మూగ జీవాలకి నీటి గుంటల వల్ల మంచి ప్రాణ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు కూలి తక్కువ, ఇప్పుడు కూలి కూడా పెంచారు. అంత ఉపాధి పని చేసే ప్రతి ఒక్కరికి బాగా మేలు చేస్తున్నారు. మాది అంచులవారిపాలెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా. మా ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు
మేము ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఎంతో కష్టపడి కృషి చేసి మొత్తం అందరం ఈ ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డాం. ఈ ఉపాధి పని నుంచి ఎక్కడెక్కడ జనం ఎవరైనా పేద చిన్న చితక వాళ్ళంతా చాలా లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మంచిగా చేసిన కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు మంచి వాళ్లే కాదు, వికలాంగులు కూడా చేతని పని చేయగలుగుతారు అనే దానికోసం ఈ పని అవకాశం మాకు ఇచ్చారు. ఇవాళ రోజున ఇక్కడికి పిలిచి ఈ విధంగా మాట్లాడించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. గతంలో చెప్పే కదా సార్, 130 రూపాయలు, 120 రూపాయలు, 100 రూపాయలు, 80 రూపాయలు కూడా వేసిన రోజులు ఉన్నాయి. 290 రూపాయలు ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. 290 రూపాయలు అంటే మాటలు కాదు సార్. 6:30కి వెళ్ళి 10:30 వరకు మంచినీళ్ళకి మన ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటాయి, మా మంచినీళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నారు. మేము చక్కగా వెళ్ళి పని చేసుకుంటున్నాం, చల్లటయాలను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాం. ఖచ్చితంగా చేసినాక 15 రోజుల్లోనే మా డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళ కాడికి వెళ్ళటం వీళ్ళ కాడికి వెళ్ళటం ఏం లేదు సార్. 15 రోజులకి అమౌంట్ పడిపోతుంది. అందుకే 100 రోజులు సరిపోవు సార్. ఇప్పుడు మాకు మాగానే సార్ అంతా వరే పండుతుంది. అది వచ్చేసరికి సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు వరి కొయ్యటానికి మిషనే. నాట్లు ఒక్కటి తప్పితే మనుషులు చేసే పని ఏది లేదు సార్. మొత్తం ఖాళీగా ఉంటున్నారు. మిరపకాయలకని ఆటోలు పెట్టుకొని పొరుగురు వెళ్తున్నారు. మరి బతకాలి కదా సార్. యాక్సిడెంట్లు, చనిపోవటాలు. అదే 150 రోజులు పని ఉంటే ఊళ్ళోనే చేసుకుంటాం కదా సార్. ఊళ్ళో చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి సార్. అందుకని ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి 100 రోజులను కాస్త 150 రోజులు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ పని కల్పించుకునేలాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మేడం గారు నిన్న మధ్యాహ్నం కాల్ చేస్తే, మేడం గారు అంత దూరం అట్లా అసలు అక్కడ ఏంటో మాకు తెలియదు అంటే, మేడం గారు పద్మావతి మేడం గారు నాకు పరిచయం ఈరోజే, కానీ రాత్రి 9ంటికి ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేశారు. ఉదయం తెల్లవారుజామున చేసిన, అమ్మ నిదానంగానేరా, నువ్వు ఏదైనా సపోర్ట్గా మీ అన్నను కానీ మేము ఎప్పుడు బయటికి రాలేదమ్మా, మరి ఎలా నాకు భయం వేస్తుందంటే, నేను మాట్లాడతాను, అక్కడ అందరూ మంచివాళ్లే, నువ్వు తోడుగా ఎవరినన్ను తీసుకొచ్చుకుంటే మా బ్రదర్ని తీసుకొచ్చుకున్నా. ఆమె పణంగా పెట్టి మా బ్రదర్ని కూడా ఇంటర్వ్యూలోకి వచ్చేలా చేసింది. పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా, అన్న మా ఊరు మాత్రం రావాలి మర్చిపోమాకంటే, నాకు ఇక్కడ ఉందమ్మా నేను వస్తా పో అన్నాడు. నేను ఇచ్చిన లెటర్ తీసుకున్నారు. ఇలా అన్నారు వస్తా అని. మండలం బల్జిపల్లి గ్రామము. అయితే నేను దగ్గర 2002 మంచి కరువులో అప్పుడు చంద్రబాబు నాయుడు పనికి ఆహార పథకం అని పెట్టాడు, బియ్యం ఇచ్చాడనమాట. అప్పుడు పెద్ద ఘోరంలాగా చేసుకుని దాంట్లో నుంచి మళ్ళీ 2006లో వచ్చి ఈ పథకం పెట్టారు. ఇవన్నీ కనపడకుండా మాకు కృష్ణదేవరాయలు చెరువు కట్టించున్నాడు. ఆయన తర్వాత ఒక పేరున్న నాయకుడు ఎవరంటే సాక్షాత్ ఈ పవన్ కళ్యాణ్ గారే. మొన్న మా బల్జిపల్లి దగ్గర నెముళ్ళు నీళ్ళు తాగుతున్నాడు తొట్టుల్లో. అది ఫోటో తీద్దామని తెలిసి బయట నీళ్ళు తాగనేసి గమనం వచ్చాయి. అంత ఒక కృష్ణదేవరాయల తర్వాత ఈయన అనిపిస్తాను మాకు. ఆ విధంగా రాజకీయ నాయకుడు అంటే ఆయన కంటికి కనపడే దేవుడు, ఈయన కనిపించే దేవుడు అని మేము కోరుకుంటున్నాం. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నా పేరు హరిత, ఏపీడీసీబీగా చేస్తున్నాను. ఉపాధి హామీ కోసం చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్కి బిఫోర్ అంటే ఇప్పటికీ మనం చూసుకుంటే ఉపాధి కూలీలు అంటే అప్పుడైతే 250, 220 అలా 230 వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కొంచెం మంచిగా చేయిస్తూ 200 అంటే 90 వరకు కూడా కొన్ని దగ్గరలో అయితే 300 కూడాను ఇవ్వగలుస్తున్నారు. అంతేకాకుండా మాది ఏంటంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ ఎప్పుడున్నూ ట్యాంకులు తవ్వడం అనేది ఉండేది. ఈ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, ఇదే కాదు ట్యాంక్సే కాదు అని చెప్పి మాతో చాలా వర్క్స్ అయితే చేయించారండి. ఎగ్జాంపుల్ క్యాటిల్ సెట్స్, ఫారం ఫండ్స్, సోక్ ఫీడ్స్, అలాగా హార్టికల్చర్లో కూడా చాలా విధమైన మొక్కలు ఇవ్వడం అన్నీ చేశారండి. దీనివల్ల క్యాటిల్ సెట్స్ ఏంటంటే ఎప్పుడు కూడాను పశువులు ఏమంటే బయట కట్టేసేవారు, ఎప్పుడు పిడుగులు పడేవో తెలియదు, ఎప్పుడు వర్షం పడేదో తెలియదు. దానివల్ల ఎండకెండి అంటే చాలా వరకు చనిపోయి అలా అయ్యేది. క్యాటిల్ షెడ్స్ అనేవి కట్టిన తర్వాత అంటే ఆ నీడలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సరైన అంటే ఎండక వానకు తడక అలాగ ఉండడం వల్ల పాడిదైతే అంటే పాలిచ్చే శాతం అయితే బాగా పెరుగుతుందండి. అదొకటి. తర్వాత క్యాటిల్ అంటే కుండీలని కట్టిస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే ఎప్పుడు పశువులు అంటే వేసవి వచ్చినప్పటికీ వాటర్ లేక కొన్నిసార్లు అంటే ఇదైపోయి చనిపోయేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అవి వాటర్ ఉండడం వలన పశువులకైతే వాటర్ అనేది జరుగుతుంది. ఫారం ఫండ్స్ అనేవి ఫారం ఫండ్స్ తవ్వడం వలన ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీకి వెళ్ళి ఆ అమౌంట్ తెచ్చుకోవడమే కాకుండా ఈ ఫారం ఫండ్ వల్ల
అంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట ఫారం. దానివల్ల ఆ ఫారం ఫండ్ చుట్టూ కూడాను అన్ని రకాలైన మొక్కలు, గోంగూర కానీ, తోటకూర కానీ, వంకాయలు కానీ, టమాటా కానీ అలాంటివి ఏమైనా మొక్కలు వేసుకొని ఫలసాలం అయితే బాగా పండుతుందండి. దీనివల్ల ఏంటవుతుందంటే ఉపాధి హామీకి వెళ్ళి తర్వాత ఈవినింగ్ అవి తీసుకొని అమ్ముకోవడం వల్ల వాళ్ళ ఇంటికైతే చాలా వరకు అవి ఉపయోగపడుతుందండి. ఈ ఫారం ఫండ్స్ వల్ల అంటే ఈ రైతులే కాకుండా పక్క ఉన్న చుట్టూ రైతులు కూడాను బాగానే అంటే ఈ వాటర్ అనేది లోపల నుంచి ఇంకడం వల్ల చుట్టూ ఉన్న రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది చెప్పాను కదా సార్, కూటమి వచ్చిన తర్వాత అప్పుడైతే ఛానల్స్ అంటే చెరువులు అలా ఎక్కువగా ఉండేది. ఈ కూటమి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమ అని, క్యాటిల్ షెడ్స్ అనేసి, లేకపోతే మనది ఏంటంటే మనం వాటర్ ఇదనేది చాలా వరకు మనది తగ్గిపోతుంది అనమాట. మనం ఏపీ చూసుకుంటే ఎప్పుడు మనది అసలు యాక్చువల్గా కేరళ అనేవారు. మన అంటే ఎక్కువ చెట్లు ఇవి ఉండడం వల్ల వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ సోర్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఫారం ఫాండ్స్ కానీ, సోక్ ఫీడ్స్ కానీ తవ్వడం వల్ల వాటర్ సోర్స్ అనేది కొంచెం ఎక్కువగా నిలవ ఉండి ఎక్కువ శాతం ఉంటుంది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లా ఎస్పెషల్లీ ఏంటంటే కొబ్బరి అంటే జీడి అలాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవసాయ భూములకి బాగా ప్రసిద్ధి. అలాంటివి ఏంటంటే ఫస్ట్ ఈ ఫారం ఫండ్స్ కానీ అలాంటివి లేకపోవడం వల్ల పూత దశలోనే ఆ పువ్వు అనేది రాలిపోయి రైతులకి అంతగా ఫలసాయం అనేది అందేది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఉండడం వల్ల పువ్వు కూడా నిలిచి ఫలసాయం అనేది బాగానే అందుతుందన్నమాట. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వాలిమేరకు చూస్తాడండి. మాకు గతంలో ఏమీ రాలేదు. సార్ వచ్చిన తర్వాత మాకు ఫారం ఫండ్ ఇచ్చారు. మాకు ఎకరానికి 54 మామిడి మొక్కలు ఇచ్చారు. అవన్నిటికి దానికి గొప్పలు తవ్వడానికి కూడా మా మనుషులు ఇచ్చారు. అవన్నీ బాగానే చేస్తారు. కాకపోతే మాకేంటంటే ప్రాబ్లము ఈ రైతులకి వ్యవసాయ కూలీల్ని కార్మికుల్ని అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఆడవాళ్ళు పిలిస్తే 500 రూపాయలు, మగవాడికి 800 రూపాయలు మన వాళ్ళకి చేయించుకోలేకపోతున్నాం. అది చెరువు పని వల్ల మాకు ఉపయోగం లేదు. చెరువు పని వల్ల చేస్తున్నారు, అక్కడ పని అక్కడే చేస్తుంది కాబట్టి రైతులకు ఉపయోగం లేదు. రైతులకు ఉపయోగం ఉండాలంటే ఈ కార్మికులందరినీ కూడా రైతులకు అనుసంధానం చేస్తే వాళ్ళకి ఏదైతే అవసరమైతే ఉన్నాయో గొప్పలు కానీ, కాలువలు కానీ అన్నిటి కోసం వాళ్ళు దయచేసి రైతులకి అనుసంధానం చేయకూడదని కోరుకున్నాం. దేనికంటే అది ఈరోజు ఒక కూలీని పెట్టాలంటే ఆడదానికి 500, మగవాడికి 800 అని రైతులు ఎవరు చేసుకోలేరు. వచ్చిన దానికి కూడా డబ్బులు దానికే చాలు. వ్యవసాయం చేస్తున్నామంటే ఏం కిట్టడం లేదు. రైతులకి సరైనటువంటి విత్తనాలు ఇచ్చి వాళ్ళకి వాటర్ కూడా ఇస్తే వ్యవసాయం ముందుకు వెళ్తుంది. అరుదైన మొక్కలు కూడా మేము పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వనమూలికలు తెచ్చి మాకు ఏదైనా ప్రభుత్వం సాయం చేస్తే తప్పకుండా మేము చేస్తామండి. ఏలూరు జిల్లా అండి, చింతలపూడి తాలూకా, లింగపాలెం మండలం, మా ఊరు ఆశనగూడెం గ్రామం అండి. ఉపాధి హామీ పథకం కింద మేము పశువుల షెడ్ ఇచ్చారండి. ఆ పశువుల షెడ్ పేరు మీద గేదెలకు అంతకుముందు బురద అయిపోయేది. బాగా పాలు తీయాలంటే దాంట్లో పాలలో కొద్దిగా పెంట పిసకలా పడి పాలు కూడా చాలా నాణ్యత తగ్గేది. ఆ షెడ్ ఫలితంగా మేము దూడలు కూడా వర్షానికి ఎండకే ఎండి చనిపోతుంటాయి. ఈ షెడ్ ఎత్తం నిమిత్తం గురించి మనకి చాలా పాలు నాణ్యత పెరిగింది, పశువులు పాలు కూడా పెరిగినాయండి. దానివల్ల ఉపాధి హామీ వలన మేము చాలా ఉపాధి పొందాము. అదొకటి హార్టికల్చర్ కింద కొబ్బరి మొక్కలు ఇచ్చారు సార్. మాకు కొబ్బరి మొక్కలు ఎకరం 35 సెంట్లకి ఇచ్చారు. దానికి కుంతలకు కానీ కడుపులంక నుంచి కొబ్బరి మొక్కలు తెచ్చి ఇచ్చారు. దానివల్ల ఉపాధి బాగానే పెరిగిందో. అలాగే ఇంకుడుగుంట కింద ఇచ్చారు ఒకటి. ఇంకుడుగుంటలో మేము చేపలు వేయడం జరిగింది. దానివలన భూగర్భ జలాలు అడుగంటిన సందర్భంగా ఒక 20 ఏళ్ళ క్రితం మా ఆచనగూడెన 100 అడుగుల్లో ఉండేయండి నీళ్లు. ఇప్పుడు 350 అడుగులోంచి నీళ్లు రావడం జరిగింది. దానివలన మేము ఇంకుడుగుంటలు తీసి భూగర్భ జలాలు పెరిగితే అన్న దాని గురించి ఇంకుడుగుంటలు తీసాం. ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు వచ్చి ఇంకుడుగుంటలు తీయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఏలూరు జిల్లా నుంచి లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామం. నా పేరు కర్రి శాంతకుమారి. ఉపాధి హామీలో నేను ఎన్నో లబ్ధి పొందాను. ఫారం పండు, రింగ్ టెంచర్, కొబ్బరి, కోకో అనేక రకాల పంటల ద్వారా పళ్ళు, కూరగాయలు, రింగ్ టెంచరు వాటి ద్వారా లబ్ధి పొందున్నాను. ఉపాధి హామీ ద్వారా నా కుటుంబాన్ని ఎంతగానో ముందుకు నడిపించుకొని వెళ్ళారు.
చాలా లబ్ధి పొందింది. ఈ కూటమి వచ్చిన కోకో మొక్కలు ఇచ్చారు నాకు. అంతకుముందు కోకో మొక్కలు ఉపాధి హామీలు లేవని చెప్పేసి నేను ఆర్థికంగా కొనలేని స్థితిలో ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కోకో మొక్కలు ఇచ్చారు నాకు. దానివల్ల నేను చాలా లబ్ధి పొందాను. ఉపాధి హామీ ద్వారా ఎన్నో లబ్ధి పొందాను. నేను ఆ కుటుంబాన్ని ఎంతగానో ముందుకు నడిపించాను. నేను ఒంటరి మహిళా రైతును నేను. దాని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మొరం విలేజ్ పలంనేరు మండలము. ఉపాధి హామీ కింద మాకైతే కొబ్బరి మొక్కలు ఇచ్చినారు. ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు అడిగితే కూడా ఏ పథకము మా వరకు అయితే రాలేదు. ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళే పిలిచి ఏ పథకం కావాలన్నా ఊర్లో పబ్లిష్ చేసి ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఇస్తూ ఉన్నారు. చెరువులో పౌండింగ్ ఇస్తూ ఉన్నారు. గ్రౌండ్ గట్లు వేసుకునేదానికి ఇస్తూ ఉన్నారు. ఆవులకి నీళ్లు తొట్లు ఇస్తూ ఉన్నారు. షెడ్లు ఇస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి సార్. ఇంతవరకు ఈ మాదిరిగా ప్రోగ్రామ్ చేసి రైతులంతా ఒకటికి చేసి పిలిచిన గవర్నమెంట్ ఇంతవరకు ఏదీ లేదు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చినాక చాలా బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్లెల్ని అభివృద్ధి చేయాలనే దీక్షతో సీసీ రోడ్లు కానీ ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నారు సార్. కంగ్రాచులేషన్స్ పవన్ సార్ కళ్యాణ్ గారు సార్. బంగారుపల్లి మండలం జిల్లేడు పంచాయతీ మాకు గోవుల షెడ్ ఇచ్చినాడు. అంతకుముందు ఆవులకు షెడ్ లేక వర్షాలు వస్తే వానలో ఉండి తరుస్తాయి. ఇప్పుడు మాకు ఆ షెడ్లు ఇచ్చినాక పాలు కూడా ఇప్పుడు ఉత్పత్తి అయ్యి 10 లీటర్లు పోసేది 20 లీటర్లుగా పోస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు కసువు కూడా డబ్బులు 30,000 ఇచ్చినాడు. దాంతోపాటు కసువు కట్ చేసి పెట్టుకొని బాగా అభివృద్ధి ముందుకు గతం కన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాము. ఆయన చాలా సంతోషం. ఆయన పాదాలకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా అండి, దేవరపల్లి మండలం బందపురం గ్రామం అండి. ఉపాధి హామీ శ్రామికుని అండి నేను. ఇంతకుముందు 180 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 307 రూపాయల దాకా పడుతున్నాయండి డబ్బులు. వర్క్ సైట్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవన్నీ కూడా బాగానే వాళ్ళు ఇస్తున్నారు. డబ్బులు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు పడిపోతున్నాయండి. తర్వాత ఫామ్ పాండ్స్ అంటే పంట కుంటలు తవ్వేస్తున్నారండి. దానివల్ల పొలంలో నీళ్లు వర్షపు నీళ్లు ఇంకి పుచ్చుకోవడానికి బాగుంటుంది. ఇంకుడు గుంతలాగా అనమాట అండి. అవి కూడా బాగున్నాయండి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా పని జరుగుతున్నాయండి మాకు. నా పేరు సూర్యశెట్టి కుటుంబరావు అండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కాన్స్టిట్యున్సీ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే కొంచెం బెటరు. కానీ ఈ సంస్కరణలో పనులు ఎంత దినం ఇస్తున్నామో అదేవిధంగా పనులు ఐడెంటిఫై చేయడంలో కూడా అంతే శ్రద్ధ తీసుకొని అవసరమైన పనులను గుర్తించి ముందుగా అది కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన. అదేవిధంగా ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో రూమర్స్ వింటున్నాం. రైతుకి అనుసంధానం అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జగన్ గారు అన్నారు, వీళ్ళు అన్నారు. కానీ ఇప్పుడైనా సరే దాన్ని రైతుకి ఎనర్జీ ఈ పథకాన్ని మనం రైతుకి అనుసంధానం చేస్తే ఏ పని అయితే మనం 100% అనుకున్నామో ఆ 100% జరుగుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధి పథకంలో వెళ్తారని నా సలహా. ఎందుకంటే చేసే పని కరెక్ట్గా జరుగుతుందండి. రైతుకి అనుసంధానం అయితే రైతుకి ఉపయోగపడుతుంది. రైతు యొక్క కొంచెం కాంట్రిబ్యూషన్కి రైతుకి మంచి ఒపీనియన్గా ఉంటుందని నా ఉద్దేశం. నా పేరు రామప్ప. మాది కుప్పం మండలం, చిత్తూరు డిస్టిక్, చిక్కున్నతం విలేజ్ నుండి వచ్చినాను. మా విలేజ్లో వచ్చిన ఉపాధి హామీ ద్వారా చాలామంది లబ్ధి పొందినారు. అందువల్ల కూడా చాలామంది దాని ద్వారానే బతుకుతూ ఉన్నారు. మా ఉపాధి హామీలోనే మాకు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు మాకు చెక్ డ్యాములుగా నిర్మించినాడు. ఆ చెక్ డ్యాములో అంతా ఇప్పుడు అంతా పాడైపోయింది. మొత్తం అంతా లీకేజ్ వచ్చి ఆ చెక్ డ్యాముల వల్ల కూడా పంటలు చాలా పండించుకున్నారు. ఆ నీళ్ళు నిలువ అనేది ఉండిందంటే పంటలు బాగా పండుతూ ఉండేది. ఇప్పుడు ఆ చెక్ డ్యాములు ఏదైనా రిపేర్ చేసి దాన్ని కొత్తగా పునరుద్ధరణ చేస్తే మాకు అందరికీ రైతులకు కానీ అందరికీ కానీ బాగుంటుంది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చాలా పొందాను నేను. ఈ చెక్ డ్యాములు కన్నా బాగా ఇదంటే రైతులు కూడా బాగా వన నిర్మూలన బాగుంటుంది. రైతులు కూడా బాగా పంటలు చేసుకోగలరు. మేము వచ్చిందను మామిడి మొక్కలు పెట్టుకున్నాము ఉపాధి హామీ ద్వారానే. మామిడి మొక్కలు పెట్టుకున్నాము. మళ్ళీ పారం పండు కొట్టుకున్నాము. ఇప్పుడు ఆ నీళ్లు నిలువ అనేది పారం పంటలో నిలుస్తూ ఉంది. అదే చెక్ డ్యాములు ఉంటే కూడా మాకు సపోర్ట్గా ఉంటుంది. అది ఆ చెక్ డ్యామ్ కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది. ఆ పంటలు బాగా రావాలంటే ఇప్పుడు మామిడి చెట్లోనే చామంతి పూలు అంతా నాటుకున్నాము. దాని అంతా కూడా బాగా పంటలు రావాలంటే మాకు చెక్ డ్యామ్ నిర్మాణం కావాలా. అది ఒకటి మాకు ఇప్పుడు లేకుండా ఉంది. దాన్ని సార్ గారిని శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. ఉపాధి హామీలో
నా సొంత భూమి నాది 3 ఎకరాల భూమి ఉంది. నేను 2 ఎకరాలు మామిడి చెట్లు పెట్టుకున్నాను. దాంతో మా 2 ఎకరాల మామిడి చెట్లతో పాటు చామంతి పూలు పెట్టుకున్నాను. అందువల్ల నేను కానీ మా కుటుంబం కానీ చాలా లబ్ధి పొందినాం దాని ద్వారా. నా పేరు రావల ప్రసాద్. మాది గడసాం గ్రామం, దత్తిరాజర మండలం, విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా మేము ఈ సంవత్సరంలో 3 అతి ముఖ్యమైన స్కీమ్లు అనేది తీసుకోవడం జరిగింది. పశువుల షెడ్ అనేది గోశాల 6 పశువులది 2,30,000 దాని కాస్ట్. 10% డిస్కౌంట్ రైతు వాటా పెట్టుకోగా, అంటే 23,000 రైతు వాటా పెట్టుకోగా 2,07,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇంతకుముందు మాకు పాకల షెడ్ ఉండేది. దానివల్ల అగ్ని భయం, గాలి భయం, ధూళి భయం, వర్షం భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేకుండా మనశ్శాంతిగా పశువులు పడుకొని నిద్రించుచున్నాయి. ఆ విధంగా పశువుల షెడ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పశుక్షేత్రం అంటే గడ్డి పెంపకం అనేది కూడా 1 అరెకరా తీసుకోవడం జరిగింది. ఈ అరెకరా కూడా 33,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ పశువులకి గ్రాస్ కోసి చాప్ కట్టర్ ధర కోసి పశువులకి వేసి పాలు తీసుకుని ఉపాధి పొందడం జరిగింది. మాకు సోలార్ బోరు కూడా ఉన్నది. దానికి ఆప్షన్గా ఫారం పంట అనేది తవ్వించడం జరిగింది. 9x9 6 అడుగుల లోతులో తవ్వించడం జరిగింది. దాంట్లో నీరు 1,62,000 లీటర్ల నీరు పడుతుంది. దాన్ని ఇంకించుకొని మా బోరుకి రీఫిల్ చేసుకొని బోరు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీహరి, తిరుపతి డిస్టిక్, చిలకూరు మండలం, కలవకొండ గ్రామ పంచాయతీ. సార్ నేను కలవకొండ నుంచి వచ్చాను. గత 7 సంవత్సరాల నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే దాని వేతనం ద్వారా నేను 2 బర్రెలు కొన్నాను, లబ్ధి పొందాను. 2 బర్రెలు కూడా కొన్నాను. అది కాక వెలుగు తరపున మా భార్యకి కొంచెం అమౌంట్ కూడా రావడంతో ఇంకో 2 బర్రెలు కూడా కొన్నాను. నెలకి రోజుకి ఎట్లయింది 20 లీటర్లు వస్తున్నాయి. అది ఎట్లయింది అమౌంట్ బాగా వేతనంతో నేను మా పిల్లలు సంతోషంగా ఉన్నాను. నా పేరు లక్ష్మమ్మ. మేము మత్స్యకారులు. మాది వచ్చి తిరుపతి జిల్లా, చిలకూరు మండలం. మా పంచాయతీ వచ్చి తమ్మినపట్నం పంచాయతీ. 2007 నుంచి పని చేస్తున్నాం. ఉపాధి హామీ పని 100 మందినే తీసుకుని వెళ్తాను. వాళ్ళతో కూడా నేను కూడా పని చేస్తాను. 197 రూపాయల నుంచి పని చేస్తున్నాము. ఇప్పుడు 307 రూపాయలు వస్తుంది. మేము మత్స్యకారులు 3 నెలలు మేము ఏటకెళ్ళము. ఆ 3 నెలల్లో ఏప్రిల్, మే, జూన్లో ఈ ఉపాధి లేకుంటే తినేదాన్ని కూడా అన్నం లేదు మాకు. మేము లోన్ తెచ్చుకున్నాము, 1.5 లక్షలు లోన్ తెచ్చుకున్నాము. దానివల్ల వాళ్ళలో చిన్న తెప్ప కండలేరులో పోయే వాళ్ళం మేము. దానివల్ల బాగా ఉపాధి హామీ పనిలో ఉపయోగిస్తుంది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాము. ఇది లేకుంటే మాకు జీవనమే లేదు. ఇంకొక 50 రోజులు కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాము. మా కష్టాలు గుర్తించి సార్ని అడుగుదాం అనుకున్నాం. మమ్మల్ని స్టేజ్ మీద ఎక్కలా దీని ద్వారా కూడానే తెలియపరిస్తే మాకు ఎంతో మంచిది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు. ఇంత దూరం వస్తాం అనుకోలేదు. వచ్చే అవకాశాన్ని కల్పించాడు ఆయన. సంతోషం. మాది వచ్చి తిరుపతి పంచాయతీ, తిరుపతి జిల్లా, తిరుపతి మండలం, పైడిపల్లి గ్రామం. నా పేరు అంజు. మేము ఉపాధి హామీ పథకం కింద పనిచేసుకుంటున్నాము. ఇప్పుడు గత 18 సంవత్సరాలుగా. ఇప్పుడు రోజ్ గార్డెన్ ఇచ్చారు. ఇచ్చి 5 సంవత్సరాలు అయింది. దాని ద్వారా 2 లక్షల రూపాయలు లబ్ధి పొందినాను. దాన్ని చేసుకుంటూ 100 రోజులు పూర్తిగా 18 సంవత్సరాలుగా కంప్లీట్ చేస్తున్నాను. ఈ 100 రోజులతో పాటు ఇంకా 50 రోజులు పెంచాలని 200 మంది చేస్తున్నారు. అందరూ కష్టపడి చేస్తున్నారు. దానివల్ల ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పని చాలా ఉపయోగపడుతుంది సార్. నేను 1 ఎకరం మామిడి మొక్కలు తీసుకున్నాం సార్. మేము మామిడి మొక్కలకి 72 మొక్కలు సార్. ఎకరానికి 72 మొక్కలు వేసాం సార్. మొక్కలు కూడా ఉపాధి హామీ పథకం మీద మేము దాన్ని పోషించుకున్నాం సార్. ఆ 100 రోజుల కూలి కూడా అక్కడే ఉపయోగించాం. మా పని అందులో పెట్టుకొని ఆ 100 రోజుల కూలి మేము చేసుకున్నాం సార్. బాగానే చాలా బాగానే ఉంది సార్. ఒక 29,000 రూపాయలు వచ్చాయి సార్ వేతనం కింద. మొక్కలు కూడా మాకు బాగున్నాయి సార్. తోట ఇంకో 2 సంవత్సరాల పోతే కాపుకి వస్తుంది సార్. అక్కడ ఈ గవర్నమెంట్ మొక్కల ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా 2 ఎకరాల నిమ్మ తోట వేసుకున్నాను. ఆ తోట మొక్కలు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఉన్నది ఉపాధి హామీ పథకం ద్వారా అట్లా పోషించుకుంటూ అందులోనే
ఉపాధి పొందుతూ ఆ అమౌంట్ మనకి పొందడం జరుగుతుంది లాభం కానీ. ఈ గవర్నమెంట్ వచ్చాక కొంచెం ఉపాధి హామీ పథకం మాత్రం కొంచెం ప్రతిది కూడా జనాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది బాగానే ఉంది, ఇంకా అందులో తిరిగిలేదు. విశాఖపట్నం జిల్లా మాది ఐవరకన్మం గ్రామం, పంచాయతీ కూడా గ్రామం. మాకు సోప్ పిట్లు ఇచ్చారు. దానివల్ల ఇంతకుముందు ఇవ్వకముందు వాటర్ రోడ్ల మీద జరిపోయి దోమలు అవి ఉండేవి. ఇప్పుడు అది వేయడం వల్ల చాలా బాగుంది. ప్రభుత్వం రావడం వల్ల ఉపాధి హామీ పథకం వల్ల మా భార్య భర్తలు అందరం చాలా హ్యాపీగా బతుకుతున్నాం. పిల్లల కష్ట సుఖాలు కూడా చూసుకుంటున్నాం. చాలా చాలా మాకు ఉపయోగంగా ఈ ఉపాధి హామీ పథకం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా ఇంకా ఎక్కువగా బాగుంది మాకు. మాది ఎస్ఆర్పురం కాలనీ అండి, పెందుర్తి మండలం. ఉపాధి హామీ పథకం అంటే ఏదంటారు దాన్ని మర్చిపోయాను. నీకేం ఉపయోగపడింది ఉపాధి హామీ పథకం? నీకు ఎలా ఉపయోగపడింది? ఇంటికి ఉంది ఒకటి పెద్ద బంట ఇచ్చారండి. అది మననే వర్క్ పూర్తి చేశారు. దాని ద్వారా వాటర్ జామ్ అయ్యి మిగతా మొక్కలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాకు చేశారు. ఆ విధంగా నేను కూడా మొక్కలు జామి, మామిడి, అరటి, జీడి, సపోటా ప్రతి మొక్క కూడా ఆల్రెడీ వేసుకొని ఉన్నాను. దానికి ఒక ఎకరంలో దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఇంకుడు గొయ్యి తవ్వించడం జరిగింది.